మేము వచ్చి కేవలం 3 నెలలు ఒకటి కాలేదు. గ్రూప్ 1 పరీక్షకి నోటిఫికేషన్ ఇవ్వటమే కాకుండా ఇతరత్ర నోటిఫికేషన్ కూడా ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పడమే కాదు, నోటిఫికేషన్ ఇచ్చే కార్యక్రమాలు కూడా ఒక పెద్ద పండగ కార్యక్రమంలాగా మేము చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. ఎందుకంటే మా ఆలోచన ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, చదువుకున్నటువంటి ప్రతి బిడ్డ ఉద్యోగం పొందాలి, ఆ ఉద్యోగం ద్వారా తన కుటుంబం బాగుపడాలి, ఆ కుటుంబంతో ఈ సమాజం బాగుపడాలని చెప్పి మేము ఆలోచన చేసి పాలన అందిస్తున్నాం. కాబట్టే ఈ కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నాం. మొన్న మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి గారు కేవలం మనం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వటమే కాదు, నోటిఫికేషన్తో పాటు ఆయా జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు తల్లిదండ్రులు సంపాదించిన వేల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ నగరానికి వచ్చి కోచింగ్ తీసుకొని అక్కడక్కడ ఉండటానికి వసతులు సరిగా లేకపోతే ఒక్కొక్క గదిలో 10 మంది 20 మంది ఉండి చదువుకునే పరిస్థితిలో ఉంది. వాళ్ళందరి గురించి కూడా ఆలోచన చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం చేసింది. హైదరాబాద్ నడిబొడ్డున జ్యోతిరావు పూలే సంబంధించినటువంటి మీ అందరికి తెలిసిందే ప్రజాభవన్ నుంచి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లెక్చరర్స్ ని రాష్ట్రంలోనే కాదు, అవసరమైతే దేశంలో కూడా జనరల్ స్టడీస్ చెప్పేటువంటి వాళ్ళు కానీ ఇతరత్ర సబ్జెక్ట్ చెప్పేటువంటి వాళ్ళకి కానీ సెలెక్ట్ చేసి వారితో ఇక్కడ పాఠాలు చెప్పించి ఆ పాఠాలు నేరుగా 119 శాసనసభ నియోజకవర్గాల్లో నిరుద్యోగ యువకులు అక్కడే కూర్చొని పాఠాలు వినటానికి కావాల్సిన అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ పెట్టాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఉద్యోగాల నోటిఫికేషన్తో పాటు మీకు రూపాయి భారం పడకుండా పేద మధ్యతరగతి కుటుంబాలకి కోచింగ్ సెంటర్స్ ఆయా నియోజకవర్గాలను అందుబాటులోకి తీసుకొని రావాలనేటువంటి ఒక ఆలోచనతో అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకొని ఆన్లైన్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్తో పాఠాలు చెప్పించే కార్యక్రమాన్ని కూడా కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టబోతుందన్న సంగతి మీ అందరికీ చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, ఈ ప్రభుత్వం మనది, ఇది ప్రజల ప్రభుత్వం. ఈ ప్రజలకు ఉన్నటువంటి బిడ్డల సంబంధించిన ఉద్యోగాలు కల్పన చేసుకునే కార్యక్రమంలో మేమందరం నిష్ఠాగరిష్టతో పనిచేస్తామని, ఆ చేసే కార్యక్రమాల్లో ఆర్థిక పరమైనటువంటి ఏ ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడి మీ కలలను నిజం చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, మీతో పాటు భవిష్యత్తులో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా మీరంతా గట్టిగా కష్టపడండి, బాగా చదువుకోండి, ప్రిపేర్ కాండి, ఉద్యోగాలు పొందండి. ఈ రాష్ట్రాన్ని మన రాష్ట్రంగా మనందరం కలిసి ప్రజలకు అంకితం చేస్తూ పాలన అందించుకుందామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, మరొక్కసారి ఉద్యోగ నియామక పత్రాలు పొందుతున్నటువంటి ఈనాటి లబ్ధిదారులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, వారి తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ పండుగలో మీ అందరూ పాల్పంచుకునే కార్యక్రమంలో అందరినీ పిలిచి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ.